ఉన్నట్టుండి గావు కేకలు పెట్టింది. క్యాచ్ హిమ్, పట్టుకోండి. ఒక్కసారి కాదు, 3 సార్లు. ఏమైందమ్మా? ఎవరో పలకరిస్తున్నారు. పట్టుకోమంటుంటే ఏమైంది అని ఆరా తీస్తున్నారేం? అతన్ని ఆపండి. ఎవరతను? అప్పుడు కళ్ళు తెరిచింది కృషి. అంతేకాదు, సమీపంలో నిలబడి ఉన్న నౌకర్లని చూస్తూ ఉలికిపాటుగా లేచింది. బయట వర్షం లేదు, కిటికీ పగల్లేదు, అంత ప్రశాంతంగా ఉంది. పీడకల అమ్మాయి గారు? వృద్ధ నౌకరు శరభయ్య అడుగుతున్నాడు వినయంగా. బ్లాంకెట్ కింద నుంచే శరీరం తడిమి చూసుకుంది. తను నగ్నంగా లేదు. అంటే ఇంతసేపు తను పడిన సంఘర్షణ కలలోనే. అప్పటికే తెల్లవారిన సూచనగా బయట చెట్లపై నుంచి పక్షుల కలకలం వినిపిస్తోంది. టీపై ఉన్న నీళ్లను అందుకుని గడగడ తాగేసింది. ఏదో కల, మీరు వెళ్ళండి. అంత ఘోరమైన కల తల్లి? మరేం లేదు. చాలా గట్టిగా కేకలు పెట్టావమ్మా. శరభయ్య మరింత వినయాన్ని ప్రదర్శించాడు. మీరు వెళ్ళండి. మరేం లేదమ్మా, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంటారు. అంచేత అదేదో చెబితే. ఆ స్టేట్మెంట్తో మరింత ఆవేశపడిన కృషి, వెళ్ళమని చెబుతుంటే మీకు కాదు అంది ఉక్రోషంగా. వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమెకి గుర్తుకొస్తున్నది కల కాదు, తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయన్న శరభయ్య స్టేట్మెంట్. జుగుప్సగా ఉంది. సహజంగా ధైర్యవంతురాలైనా తనకిలాంటి కల వచ్చిందేం? దూర్జటి గురించి భయపడుతోందా? అమెరికా లాంటి దేశంలో ఉంటూ ఆత్మస్థైర్యంతో చాలా సమస్యల్ని ఎదుర్కోగలిగిన తను ఇలా పిరికిదానిలా ఆలోచించడమేమిటి? టు హెల్ విత్ ఇట్. మరో అరగంటలో తయారైన కృషి బ్రేక్ఫాస్ట్ పూర్తయ్యాక మళ్ళీ నవల అందుకోబోతుంటే ఫోన్ రింగ్ అయింది. ఎస్ కృషి, ఉపాధ్యాయ కంఠం వినిపించింది. నేను. కృషి మొహంలోని రంగులు మారిపోయాయి. చెప్పండి గ్రాండ్పా, సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. బహుశా రావటానికి మరో 2-3 రోజులు పట్టొచ్చు. తనకు అవసరం లేనివి, వినాలని ఉత్సాహపడని విషయం చెబుతున్నాడు. అక్కడితో ఆ చర్చ ఆగినా బాగుండేది. స్టేట్స్కి వెళ్ళిపోయావనుకున్నాను. అది చెక్ చేయడానికే తాతయ్య ఫోన్ చేశాడని తెలియడంతో మనస్సు చివుక్కుమంది. వెళ్ళమని నేను అనటం లేదు కృషి. మనిషి తను కోరినట్టు జీవించేదే నిజమైన జీవితమని నమ్మేవాడిగా నీ నిర్ణయాన్ని అభినందిస్తానని చెబుతున్నాను. చాలా యాంత్రికంగా సాగుతున్న చర్చ అది. థ్యాంక్స్ గ్రాండ్పా, ముక్తసరిగా అంది. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం గురించి ఆలోచిస్తే స్వయం కృషితో సాధించిన సామ్రాజ్యాన్ని కాపాడుకోలేను. సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి అంటే ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం నేర్చుకోవాలి. నా స్థానంలో ఉన్న వాళ్ళకి తప్ప నేను అర్థం కాను కృషి. జవాబును ఆశించినట్టుగా ఫోన్ క్రెడిల్ చేశాడు. ఏదో కసి, ఉక్రోషం నవలని పక్కన పడేసిన కృషి ఉద్వేగంగా పైకి లేచింది. ఓ మేజర్ సర్జరీ కూడా మార్చలేకపోయింది తాతయ్యని. ఇలా కొనసాగితే తాతయ్య ఏమవుతాడు? అది గ్రాండ్పా యాటిట్యూడ్ మూలంగా రగిలిన క్రోధమో, లేక విశ్రాంతిని మరచి ఇంకా ఎప్పటిలాగే బ్రతకడాన్ని ఇష్టపడే ఉపాధ్యాయపై కోపమో. వెంటనే హోండా కారులో బయలుదేరింది యూనివర్సిటీ లైబ్రరీకి. బాల్యం నుంచి ఒంటరిగా బ్రతకడమే అలవాటైన కృషికి ఇష్టమైన విషయాలు పుస్తకాలు, సంగీతం, ఇవి రెండే. ఉదయం 9:30 కావస్తోంది. భాగ్యనగరం రోడ్లు రద్దీగా ఉన్నాయి. ఆకాశంలో ఎండ క్రమంగా తీవ్రమవుతోంది. కారులో స్టీరియో ఆన్ చేసింది కృషి. మడోన్నా లైక్ ప్రేయర్ మనస్సుకి ఏదోలాంటి ఆహ్లాదాన్ని అందిస్తోంది. అయోధ్య హోటల్ దాటి లక్డికాపూల్ చేరుకుంటూ అలవోకగా ఫుట్పాత్ వైపు చూసిన కృషి అదిరిపడింది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతున్నాడు దూర్జటి. నిన్న సాయంకాలం పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పుడే బయటికెలా వచ్చాడు? పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయేదే. కానీ ఉన్నట్టుండి నిన్న రాత్రి కలతో పాటు ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర రెడ్ లైట్ వెలగడంతో కారు ఆపింది. సరిగ్గా ఇదే అవకాశం కోసం చూస్తున్నాడేమో దూర్జటి గబాల్న ఫ్రంట్ డోర్ తెరిచి ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. అనుకోని సంఘటనకి తడబడుతూ మిస్టర్ దూర్జటి అంది కృషి సీరియస్గా. అతడిలో తొట్రుపాటు లేదు. యథాలాపంగా అన్నాడు. గ్రీన్ లైట్ పడింది. ట్రాఫిక్ జామ్ చేయక కారు ముందుకు పోనివ్వండి. అసలు నువ్వు? కారుని పోనిచ్చిన కృషి ఆవేశంగా అడిగింది. కారెందుకెక్కావు? అతడు జవాబు చెప్పలేదు. అసలు ఆ ప్రశ్నే వినపడనట్టు బయటికి చూస్తున్నాడు. అతడి నిర్లక్ష్యానికి మండిపడుతూ రవీంద్ర భారతి దాటుతుండగా అంది. ప్లీజ్ గెట్ అవుట్ అనడమే కాదు, రేడియో స్టేషన్ ముందు ఆపేసింది కూడా. వెరీ బ్యాడ్, చిరుకోపంగా అన్నాడు. ఏమిటి? సరిగ్గా ఆకాశవాణి ముందు మీరు కారు ఆపడం.
ఆపితే ఏమవుతుంది? ఈ విషయం ఆల్ ఇండియా రేడియో గమనిస్తుంది. ఆనక మధ్యాహ్నం న్యూస్లో మన విషయం ప్రసారం చేస్తుంది. అది సింగపూర్లో ఉన్న మీ గ్రాండ్ పాకి తెలిసి అప్రతిభురాలైంది. అంటే తన గురించి చాలా వివరాలు సేకరించాడు. మిస్టర్ ధూర్జటి వ్యంగ్యంగా అంది. నా గురించి మీకెలా తెలుసు అని నేను ఆశ్చర్యపోవడం లేదు. అది నీ ఐక్యూకి ఓ పెద్ద గుర్తుగా నేను భావించడమూ లేదు. కానీ ఇంత తెలుసుకున్న నువ్వు నా స్థాయి మనిషితో ఇలా ప్లే చేయడం మంచిది కాదని నీ శ్రేయస్సు కోరి సలహా ఇస్తున్నాను. ఆ విషయం నిన్న సాయంకాలమే నాకు అర్థమైంది. పాపం సర్కాస్టిక్గా అంది కృషి. రాత్రంతా పోలీసులు చాలా హింసించి ఉంటారు. కలగన్నారా? ఆ క్షణంలో ధూర్జటి కళ అనే పదాన్ని వాడడం కాకతాళీయమే. అయినా నిన్న రాత్రి కళ గుర్తుకు రాగానే నుదుట చెమట పట్టేసింది. నిన్న మీరు నన్ను పోలీసులకి పట్టించగానే బాగా తోమి తాట ఒలిచేసి ఉంటారని మీరు అనుకుని ఉంటారు. కానీ మీ నుంచి నేను సంపాదించిన 5,000లో ఓ 1,000 వాళ్ళ మొహాన కొట్టి బయటికి వచ్చేశాను. ఏమిటి అలా తెల్లమొహం వేసుకుని చూస్తున్నారు? నమ్మలేకపోతున్నాను. ఏమిటి? నిశ్చలంగా అన్నాడు. నాలాంటి అందమైన ఓ యువకుడు ఇలా టోపీ వేసే కార్యక్రమంలో నిమగ్నం కావటాన్నా, లేక పోలీసులు డబ్బు తీసుకుని నన్ను విడిచిపెట్టడాన్నా? నిశ్చేష్టితగా చూస్తోంది కృషి. ఇక్కడ మోసం చేయడం మనుషుల హాబీ. అవకాశవాదంతో పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోవడం వ్యక్తుల నైజం. ఈ దేశంలో సక్సెస్ అన్న పదానికి అర్థం బ్రతకగలగడం. ఎలాగైనా పర్వాలేదు. ఉదాహరణకి మిమ్మల్ని పబ్లిక్గా మరోలా అనుకోకండి, మిమ్మల్ని దోచుకోగలను. అంటే మీ ఒంటి మీద ఉన్న నగా నట్రా లాంటిదే సుమండి. అందులో కొంత పోలీసుల చేతిలో ఉంచి నన్ను నేను రక్షించుకోగలను. మీ పరిభాషలో ఈ వ్యవస్థ అంతగా తగలబడిపోయింది. షేమ్. మిమ్మల్ని దోచుకోవటమా? కాదు, బ్రతకడానికి మరో దారి లేనట్టు నీలాంటి వాళ్ళు ఇలా దోపిడీలు చేస్తూ అదే జీవనోపాధిగా మార్చుకోవడం, ఆనక దోచుకున్నది పంపిణీ చేసి నిన్ను నువ్వు రక్షించుకుంటూ ఈ వ్యవస్థే ఇలా తగలపడిపోయిందని వాపోవడమును. అద్దాల మేడలో బ్రతికే నీలాంటి అమ్మాయికి కొన్ని సమస్యల లోతు అర్థం కాదు. పెసిమిస్ట్ పరిస్థితులకి నెగటివ్గా రియాక్ట్ అయి మోసగాడవుతాడు. ఆప్టిమిస్ట్ అలా బ్రతకడాన్ని అయిష్టపడుతూ అవసరమైతే ఆటో నడిపి పొట్టపోసుకుంటాడు. పకాలన నవ్వాడు. ఎందుక నవ్వు? నేను ఆటోయే నడుపుకుంటే మీలాంటి అందమైన అమ్మాయి పరిచయం అయ్యే అవకాశం ఉండేది కాదుగా. అతడేమిటో, ఆ వ్యక్తి ఆలోచనలేమిటో పూర్తిగా అర్థం కాక ఇక అతడితో మాట్లాడే పని లేనట్టు ముందు కారు దిగు అంది బింకంగా. పెనాల్టీ చెల్లించు. దేనికి? నివ్వెరపోయింది కృషి. నిన్న పోలీసులకి అప్పచెప్పి నా పరువు తీసినందుకు. నీకో పరువు, దానికో పెనాల్టీ. 1,000 రూపాయలు అనవసరంగా నష్టపోయాను కృషి. మర్యాదగా ఆ డబ్బిచ్చేయి. కృషి రెచ్చిపోయింది. ఇవ్వకపోతే 2 క్షణాల పాటు రెప్పలు ఆర్పకుండా చూశాడు. ఏం చేసేది చెప్పమంటారా కృషి? అటు చూడండి. అక్కడున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ వారగా ఆపి ఉన్న ఈ ఇంపోర్టెడ్ కారుని 10 నిమిషాలుగా చూస్తున్నాడు. ఇక్కడ పార్కు చేయకూడదని తెలిసినా ఎవరో పెద్దింటి అమ్మాయిగా భావించి మిమ్మల్ని అడగలేక చాలా మదన పడుతున్నాడు. కానిస్టేబుల్ చూపులు ఇంచుమించు అలాగే కనిపిస్తుంటే కోపాన్ని అదిమి పెడుతూ అంది. అయితే ఇప్పుడు మీరు 1,000 రూపాయలు ఇవ్వకపోతే నేను మీ వాలెట్లోని డబ్బుని బలవంతంగా తీసుకువెళ్తాను. అదిగో గట్టిగా అరుస్తాననకండి. ఒకవేళ అరిచాక బస్టాప్లో ఉన్న జనం కానీ కానిస్టేబుల్స్ కానీ పరిగెత్తుకొస్తే నన్ను ఓ దొంగని చెప్పగలరా? ఎందుకు చెప్పలేను? అప్పుడు ఇరుక్కునేది మీరే. ఓ అద్భుతమైన తర్కాన్ని ప్రయోగించాడు. అవును కృషి, దొంగే అయితే 10 నిమిషాల పాటు కార్ డోర్స్ మూసుకుని ఎందుకు కూర్చున్నారు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తారు. బాయ్ ఫ్రెండ్తో ఏదో రాచకార్యం వెలగబెట్టాలని కాకపోతే ఇంతసేపు గుసగుసలేమిటబ్బా అంటూ బుగ్గలు నొక్కేసుకుంటారు. అది మీకెంత డెలికేట్గా ఉండేది. మీరు కాకపోయినా నేను ఊహించగలను. ఆమె కూడా ఊహించేసిందేమో. ఆవేశంగా వాలెట్లోని 1,000 రూపాయలు తీసి అతడి మొహంపై గిరాటేసింది. బహిరంగంగా జరుపుతున్న దోపిడీ. ఎంత నిదానంగా మాట్లాడగలుగుతున్నాడు. థ్యాంక్స్ మిస్ కృషి. ఆడపిల్ల కలల్లోకి చొచ్చుకురాగల అందగాడవయ్యుండి నీకు డబ్బు వ్యామోహం ఏమిటి అన్నది బహుశా మీ మొహంలోని ఎక్స్ప్రెషన్కి అర్థమనుకుంటాను. దానికి నా జవాబు ఒకటే. డబ్బనే ఓ అస్త్రంతో ప్రపంచాన్నే గెలిచేయగలనన్న థియరీ నమ్మే మనిషిని నేను. క్షణం పాటు క్యారెక్టర్ విషయంలో తను గ్రాండ్పా లాంటి వారినే అన్న విషయాన్ని సగర్వంగా వ్యక్తం చేసి కారు దిగి వెళ్ళిపోయాడు ధూర్జటి. స్థాయి భేదం తప్ప ఇద్దరి ఆలోచనలు ఒక్కటే. తాతయ్య విషయంలో అనుసరించే స్తబ్దత
ఈ వ్యక్తితో ఎందుకు పాటించాలని అనుకుందో, లేక ఇంత దారుణంగా ఓడించిన ఈ వ్యక్తికి శాశ్వతంగా బుద్ధి చెప్పాలనుకుందో కారుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పోనిచ్చింది. నిజానికి తానెవరన్నది స్పష్టంగా తెలియచెప్పి అటు ధూర్జటిని విడిచిపెట్టిన పోలీసులకి ఇటు ధూర్జటికి బుద్ధి చెప్పడం కష్టం కాదు. 10 నిమిషాల్లో కారు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆగింది. కారు దిగిన కృషిని చూస్తూ ముందుకు ఉరికి వచ్చాడు ఎస్ఐ. ధూర్జటిని అరెస్ట్ చేసిన వెంకట్రావు. గుడ్ మార్నింగ్ మేడం, చాలా వినయాన్ని ప్రదర్శించాడు ఎస్ఐ. మీరిద్దరూ లవర్స్ అన్న విషయాన్ని దాచేసి మమ్మల్ని భలే ఫూల్స్ని చేసేశారు. బహుశా జరిగిన దానికి క్షమాపణలు చెప్పడానికి వచ్చారనుకుంటాను. వాట్? దిగ్భ్రాంతిగా చూసింది కృషి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, సీరియస్గా అంది కృషి. ఆమె ముఖ కవలికల్ని చూస్తూ చాలా ఇబ్బంది పడిపోయాడు ఎస్ఐ వెంకట్రావు. ఏదో తొందరపాటులో వివరాలు అడగకుండా మీ బాయ్ ఫ్రెండ్ని అరెస్ట్ చేశామే అనుకోండి, అంత మాత్రం చేత ఇండియన్ పోలీసులంతా ఫూల్స్ అని మీరు తేల్చేయడం న్యాయం కాదు. వచ్చింది ధూర్జటిని ఎలా వదిలిపెట్టారో తెలుసుకోవడానికైతే ఇక్కడ మరోటి వింటోంది ఆమె. నిజమే, తన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నట్లుగా చెప్పాడు ఎస్ఐ వెంకట్రావు. రూల్ ప్రకారం మీ దగ్గర నుంచి ముందు రిటర్న్ కంప్లైంట్ తీసుకోవాలి. ఆ తర్వాతే నేరస్తుని స్టేషన్కి రప్పించి పరిశోధన ప్రారంభించాలి. కానీ నా పొరపాటు ఎక్కడంటే మీరు చెప్పగానే రియాక్ట్ అయిపోవడం, మీ మాట మీద విస్సు గారిని అరెస్ట్ చేయడం. విస్సు ఎవరు? మీ బాయ్ ఫ్రెండ్. ఇదంతా ఏమిటో ఆమెకు బోధపడకపోయినా ధూర్జటి చాలా తెలివిగా పోలీసుల్ని ఫూల్స్ని చేసి తప్పించుకున్నాడని అర్థమైపోయింది. అతనేం చెప్పాడు మీకు? సాలోచనగా అడిగింది. మీరు పుట్టింది ఇండియాలోనే అయినా పెరిగింది స్టేట్స్లో అన్నాడు. మీ మధ్య తరచుగా ఇండియన్ పోలీసుల తెలివి తక్కువతనం గురించి వాగ్యుద్ధం జరుగుతుండేదని వివరంగా చెప్పేశాడు. ఈ దేశంలో పోలీసుల నిజాయితీ గురించి, మేధస్సు గురించి నీకేం తెలుసని మొన్నెప్పుడో మిమ్మల్ని నిలదీసిన విషయము డీటెయిల్డ్గా వివరించాడు. తర్వాత ప్రశ్నార్థకంగా చూసింది కృషి. మొత్తం వివరాలన్నీ తన చేతనే ఆమె చెప్పించడం బొత్తిగా నచ్చలేదు ఎస్ఐకి. అసలు ఛాలెంజ్ చేసింది మీరేనన్నాడు. ఏ విషయంలో? పోలీసులు ఫూల్స్ అని నిరూపించడంలో. ఆమె నిశ్చలంగా చూసింది. అసలు మీరు మమ్మల్ని పిలవడం ఏమిటి? మీ బాయ్ ఫ్రెండ్ని ఓ మోసగాడిగా మాకు చెప్పడం ఏమిటి? వెనక ముందు చూడకుండా ఓ కోటీశ్వరుడికి కాబోయే అల్లుణ్ణి మేము అరెస్ట్ చేయడం ఏమిటి? చచా, మీ నమ్మకాన్ని నిజం చేసేశాను. తప్పు నాదే. అయినా కరెక్ట్ చేసుకున్నారుగా. ధూర్జటి ఎంత తెలివిగా తప్పించుకుపోయింది మననం చేసుకుంటూ అంది కృషి. మరి తను ఏ కోటీశ్వరుడికి కాబోయే అల్లుడో చెప్పాడా? మీరు ఉపాధ్యాయ గారి మనవరాలని తెలిసాక ఇక మీ తండ్రి గారితో మాకు పనే ఉంది చెప్పండి. నిర్విణ్ణురాలైంది కృషి. సరే, తదేకంగా చూస్తూ అందామే. ఛాలెంజ్లో ఎవరు గెలిచినా మీకు శ్రమ కలిగించినందుకు కొన్ని ఫార్మాలిటీస్ పాటించడానికి డబ్బిచ్చాను మీకు అందజేయమని. చెక్కిలిగిలి పెట్టినట్టు వెళితిరిగిపోయాడు వెంకట్రావు. సిగ్గుపడకండి, స్టేట్స్లోనూ పోలీసులు ఇలాంటి ఫార్మాలిటీస్ని కాదనరు. మరే, ఎక్కడైనా ఇంతే అనుకుంటాను మేడం. బోలెడంత సిగ్గుపడుతూ ఎంత తీసుకున్నది చెప్పకపోయినా మొత్తానికి డబ్బు తీసుకున్నట్టు పరోక్షంగా తెలియచెప్పాడు. అద్సరే, చివరిగా అడిగింది కృషి. నా ఛాలెంజ్ ప్రకారం మిమ్మల్ని తప్పుదోవ పట్టించాను. కానీ తన అసలు పేరు ధూర్జటి అని చెప్పకుండా మరోటి చెప్పి ఆయన మిమ్మల్ని ఎందుకు మిస్లీడ్ చేశాడు? ధూర్జట? ఆయన అసలు పేరు విశ్వనాథ్గా. అలా అని చెప్పాడా? చెప్పడం ఏమిటి మేడం? లెటర్లో స్పష్టంగా విశ్వనాథ్ అని ఉందిగా. పైగా మీరు కూడా ముద్దుగా విస్సు అని పిలుస్తుంటారటగా. అతను కూడా ఇందాక విస్సు అని అడ్రస్ చేసింది ఆమెను ప్లీజ్ చేయాలనే అన్న విషయం చెప్పలేదు వెంకట్రావు. మరో కొత్త విషయం వింటున్నట్టుగా అడిగింది కృషి. లెటర్ ఏమిటి? అదే మేడం, ఈరోజు సాయంకాలం 6 గంటలకి ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఐక్యూ కాంపిటీషన్ ఉందిగా, దానికి అటెండ్ కమ్మని కోలా కంపెనీ వాళ్ళు రాసింది. ఆమె భ్రుకుటి ముడిపడింది. అసలు ఆ కాంపిటీషన్కి ఆయన అటెండ్ కావడం మీకు ఇష్టం లేకనే ఛాలెంజ్ పేరిట మీరు ఆయన్ని అరెస్ట్ చేయించిన విషయము ఆయన చెప్పేశాడు. ఈ అభియోగము ఆమెకు నచ్చలేదు. మరి నాకెందుకు ఇష్టం లేదో అది చెప్పాడా? ఆయన లాంటి జీనియస్లు పోటీల్లో పాల్గొంటే పైకొచ్చే యువతకి అవకాశం ఉండదన్నారటగా. చిడ్రెత్తుకొస్తున్నా నిభాయించుకుంది. అతను జీనియస్ అవునో కాదో కానీ ఖచ్చితంగా ఈ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఫూల్ అని బోధపడిపోయింది. అతని పేరు నిజంగా విశ్వనాథేనా, లేక ఏదో ఉత్తరాన్ని చూపించి తెలివిగా తప్పించుకున్నాడా? ఆలోచిస్తూ కార్ దగ్గరికి వచ్చింది.
అతడి ఐక్యూ స్థాయి ఏదైనా కానీ డబ్బు ఇచ్చో లేక సమయస్ఫూర్తిని ప్రదర్శించో చాలామందితో మాత్రం సులభంగా ఆడుకోగలుగుతున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన కృషి అతడిపై ఆసక్తిని ప్రదర్శించడం అనవసరం అనుకుంటూనే సాయంకాలం దాకా గడిపింది. ప్రత్యేకించి ఓ వ్యాపకం అంటూ లేకపోవడం కృషిని ఎంత అసహనానికి గురిచేసింది అంటే యూనివర్సిటీకి వెళ్లకుండా ఉండలేకపోయింది. అతన్ని చూడాలని కాదు, విశ్వనాథ్ అతడవునో కాదో తెలుసుకోవాలని. అంతకు మించి ఐక్యూ కాంపిటీషన్స్పై ఆమెకున్న ఆసక్తి కూడా అప్పటికి ఆమెను ప్రేరేపించింది. డియర్ ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఆడిటోరియంలోని ప్రేక్షకులను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు కోలా కంపెనీ ప్రతినిధి. సాఫ్ట్ డ్రింక్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పోటీ ఇది. గత 3 సంవత్సరాలుగా కోలా క్విజ్ కింగ్గా ఛాంపియన్షిప్ కాపాడుకుంటున్న యూనివర్సిటీ విద్యార్థి రాజేంద్ర ఈరోజు మరో ఛాలెంజ్ ఎదుర్కోబోతున్నాడు. ఇద్దరి మధ్య జరుగుతున్న ముఖాముఖి పోటీలో గెలిచిన వ్యక్తి ఛాంపియన్షిప్ ట్రోఫీతో పాటు 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్ సాధించగలుగుతాడు. ఇప్పుడు ఇద్దరు యువకుల్ని మీకు పరిచయం చేస్తున్నాను. రాజేంద్ర, డిఫెండింగ్ ఛాంపియన్. సుమారు 22 ఏళ్ల వయసున్న రాజేంద్ర ఉత్సాహంగా డయాస్పై అడుగు పెట్టగానే విద్యార్థుల చప్పట్లతో అభిమానమో లేక పనికట్టుకుని ఏర్పాటు చేయబడిన బృందమో రాజేంద్రకి అనుకూలంగా నినాదాలు ప్రారంభించారు. నౌ కోలా ప్రతినిధి అన్నాడు. 20,000 రూపాయల పెట్టుబడితో పోటీకి సిద్ధమైన ఛాలెంజర్ మిస్టర్ విశ్వనాథ్. ఉన్నట్టుండి ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది. మసక వెలుతురులో ఓ మూల కూర్చున్న కృషి చూస్తుండగానే డయాస్ పైకి వచ్చాడు విశ్వనాథ్. కొన్ని గంటల క్రితం దాకా కృషి ధూర్జటిగా అనుకుంటున్న వ్యక్తి, ఒక మోసగాడిగా పరిచయమైన వ్యక్తి ఇప్పుడు మేధావిలా ఇలాంటి పోటీలో పాల్గొనడాన్ని ఆమె ఊహించలేకపోయింది. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ లేదు. అయినా అదేమీ పట్టించుకోనంత నిశ్చలంగా తన సీటులో సెటిల్ అయ్యాడు ధూర్జటి అలియాస్ విశ్వనాథ్. దూరదర్శన్లో తరచుగా క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించే వాసు ఇప్పుడు క్విజ్ మాస్టర్గా వ్యవహరిస్తారు. క్విజ్ మాస్టర్ వాసు స్కోర్ కౌంట్ చేసే ఓ అమ్మాయితో పాటు వేదికపైకి వచ్చి ప్రేక్షకులకి నమస్కరించాడు. చప్పట్లు, కేకలతో ఆడిటోరియం హోరెత్తిపోయింది. డియర్ ఫ్రెండ్స్, ప్రేక్షకుల్నే కాక పోటీలో పార్టిసిపేట్ చేస్తున్న రాజేంద్ర, విశ్వనాథులని ఉద్దేశిస్తూ అన్నాడు వాసు. క్విజ్ కాంపిటీషన్లో చాలా నియమాలున్నా ఈ పోటీని స్పాన్సర్ చేసే కోలా కంపెనీ నిబంధనల ప్రకారం పోటీ డ్యూరేషన్ మొత్తం 1:50 నిమిషాలలో చెరో 5 నిమిషాలు ఒక్కొక్కరిని ప్రశ్నించడం జరుగుతుంది. ఒక్కో జవాబుకి నిర్దేశించబడిన మార్కులు 10. ప్రశ్న అడిగిన తర్వాత ఆలోచించడానికి వ్యవధి కేవలం 30 సెకండ్లు మాత్రమే. 30 సెకండ్ల వ్యవధి పూర్తి కాగానే నా అసిస్టెంట్ బజర్ నొక్కుతుంది. జవాబు చెప్పే అవకాశం రెండో వ్యక్తికి దక్కుతుంది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. అంగీకారంగా తలలు పంకించారు రాజేంద్ర, విశ్వనాథులు.